అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన పవిత్రమైన రోజు. ఈ రోజున సూర్యోదయ సమయంలో సూర్య మంత్రాలను జపించడం వల్ల ఆరోగ్యం, విజయం, ధైర్యం, సానుకూల శక్తి మన జీవితంలో పెరుగుతాయి. ఈ పవిత్రమైన రోజున జపించవలసిన సూర్యమంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశివారికి 2026 మార్చి 15 ఆదివారం, 16 సోమవారం, 17 మంగళవారం, 18 బుధవారం రాశిఫలాలు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏమి జరగబోతోంది, అదృష్టం ఎక్కడ ఉంటుంది, జాగ్రత్తలు ఏమిటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటారు. మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యలేదు. మీకోసం, మీ రాశి కోసం, మీ భవిష్యత్తు కోసం ఈ వీడియోలు చేస్తున్నాను. దయచేసి ఇప్పుడే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. వైయాడ్డినింగ్. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే పరిహారం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీకోసం చెప్పే ప్రతి మాటలో ఆశీర్వాదముంది, కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం నమః శివాయ. ఈ 4 రోజుల సమయంలో కర్కాటక రాశివారికి గ్రహస్థితి చాలా ముఖ్యంగా పనిచేస్తోంది. శని ప్రభావం కారణంగా మీరు చేసిన పనులకు ఆలస్యంగా ఫలితం రావడం, కొన్నిసార్లు చేసిన కష్టం వృధా అయినట్లు అనిపించడం జరుగుతుంది. అయితే గురుగ్రహం మీపై దృష్టి ఉంచడం వల్ల పూర్తిగా నష్టం జరగకుండా కాపాడుతుంది. సూర్యుడు ధైర్యాన్నిస్తున్నాడు కాని అహంకారం పెంచకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు నెమ్మదిగా తీసుకోవాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయం తరువాత బాధ కలిగించే అవకాశం ఉంది. రాహుప్రభావం వల్ల అనుమానాలు పెరగడం, కేతుప్రభావం వల్ల ఒంటరితనం అనిపించడం జరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో మీ మనసు ఒక్కసారిగా మారిపోతుంది. ఒకసారి ధైర్యంగా అనిపిస్తే ఇంకోసారి నిరాశగా అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు, ఇది గోచార ప్రభావం. కాబట్టి ఈ సమయంలో శాంతంగా ఉండటం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే ముఖ్యమైన విషయం ఆటుపోట్లు. మీరు చేసిన మంచి పనిని కూడా కొందరు గుర్తించరు. మీరు సహాయం చేసిన వాళ్లే మీ గురించి తప్పుగా మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఇది మీకు చాలా బాధ కలిగిస్తుంది. మీరు ఎవరికీ చెడు చెయ్యకపోయినా ఎందుకు ఇలా జరుగుతోంది అని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ మాటకు విలువ ఇవ్వకపోవడం, మీపై నమ్మకం పెట్టుకోకపోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా పనిచేసే చోట లేదా కుటుంబంలో జరుగుతుంది. మీరు నిజాయితీగా మాట్లాడినా మీ మాటను వక్రీకరించి చెప్పేవారు ఉంటారు. ఈ సమయంలో కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో అవమానం వచ్చినా మనసులో పెట్టుకోకుండా ఉండాలి. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే కాలం. మీరు ఓపిక పట్టగలిగితే తరువాత వచ్చే ఫలితం చాలా పెద్దదవుతుంది. కర్కాటక రాశివారికి కుటుంబం చాలా ముఖ్యమైనది. కాని ఈ 4 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలమీద పెద్ద గొడవలు రావచ్చు. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం, మీ ఉద్దేశం మంచి అయినా కూడా దాన్ని అంగీకరించకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. బంధువులతో పాత విషయాలు మళ్లీ బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం క్రితం జరిగిన విషయం మీద ఇప్పుడు తగాదా రావచ్చు. ఈ సమయంలో మీరు వాదనలో గెలవాలని ప్రయత్నించకండి. నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఇంట్లో డబ్బు విషయాలు, బాధ్యతల విషయాలు, నిర్ణయాల విషయాలు విభేదాలకు కారణమవుతాయి. ఒకరిపై ఒకరు నిందలు వేయడం వల్ల మనసుకు బాధ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కుటుంబాన్ని విడిచి వెళ్లాలనే ఆలోచన కూడా రావచ్చు. కాని అది సరైన నిర్ణయం కాదు. ఈ కాలం తాత్కాలికం మాత్రమే. ఈ రోజుల్లో మీరు బయట ఉన్నప్పుడు సమాజంలో, పనిచేసే చోట, పరిచయాల్లో అపార్థాలు ఎక్కువగా వస్తాయి. మీరు మాట్లాడిన మాటను వేరేలా తీసుకోవడం జరుగుతుంది. కొందరు మీ గురించి వెనకాల మాట్లాడే అవకాశం ఉంది. మీరు నిశ్శబ్దంగా ఉండటాన్ని కూడా కొందరు బలహీనతగా భావిస్తారు. మీరు చేసిన పనిమీద విమర్శలు రావచ్చు. మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం ఆలస్యమవుతుంది. కొందరు మీకు రావాల్సిన క్రెడిట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి.
మీ విలువను వెంటనే అందరూ గుర్తించరు. కాని కాలం మారినప్పుడు అదే వ్యక్తులు మీ గురించి మంచి మాట్లాడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేయడం మంచిది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు వృధా కావు. ఈ 4 రోజులు ఒక మార్పు ప్రారంభంలాంటివి. మీ జీవితంలో నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. మొదట చిన్న మార్పులు కనిపిస్తాయి, తరువాత పెద్ద మార్పులు వస్తాయి. మీకు అనుకోని సహాయం రావచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీరు ఆశ వదిలేసిన విషయం మళ్లీ జరుగుతుంది. ఇది భగవంతుడి కటాక్షం వల్లే జరుగుతుంది. ఈ సమయంలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటే ఫలితం త్వరగా వస్తుంది. మీ మనసులో భయం తగ్గుతుంది. మీరు ఒంటరిగా లేను అనే భావన వస్తుంది. కొంతకాలంగా మీరు అనుభవించే బాధ తగ్గడం మొదలవుతుంది. ఈ కాలం పూర్తిగా సుఖకాలం కాదు, కాని కష్టకాలం ముగిసే ముందు వచ్చే సంకేతాల కాలం. మీ జీవితంలో బంగారు కాలం మొదలయ్యే ముందు ఇలాంటి పరీక్షలు వస్తాయి. కాబట్టి భయపడకుండా, ఆశ వదలకుండా ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజుల సమయంలో కర్కాటక రాశివారికి ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది. డబ్బు రావాల్సిన చోట ఆలస్యం జరుగుతుంది. మీరు ఆశించిన సమయానికి చెల్లింపులు రాకపోవడం వల్ల మనస్సులో ఆందోళన పెరుగుతుంది. కొంతమంది దగ్గర అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఆలస్యమవుతుంది. ఈ కారణంగా మీరు కొత్త పనులు మొదలుపెట్టడానికి కూడా వెనుకడుగు వేయవచ్చు. ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులు లేదా పాత బాకీలు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. మీరు ప్లాన్ చేసిన విధంగా డబ్బు ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది. అయితే పూర్తిగా నష్టం జరిగే సూచనలు లేవు. ఆలస్యంగా అయినా డబ్బు వస్తుంది, కానీ ఓపిక అవసరం. ఈ రోజుల్లో పెట్టుబడులు పెట్టడం, కొత్తగా అప్పు తీసుకోవడం, పెద్ద కొనుగోళ్లు చేయడం మంచిది కాదు. చిన్న చిన్న పొదుపులు చేయడం మంచిది. మీరు డబ్బును జాగ్రత్తగా ఉపయోగిస్తే ఈ కష్టకాలాన్ని సులభంగా దాటవచ్చు. ఉద్యోగం చేసే కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు కొంత పరీక్షల కాలంలా అనిపించవచ్చు. పని ఎక్కువగా ఉంటుంది, కాని ప్రశంసలు తక్కువగా వస్తాయి. మీరు చేసిన పనికి ఇతరులు పేరు తీసుకునే పరిస్థితి రావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు తప్పు చేయకపోయినా మీమీదే నిందపడుతుంది. ఇది మీకు మానసికంగా బాధ కలిగిస్తుంది. కాని వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని మాట్లాడితే సమస్య తగ్గుతుంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్నవారు ఈ రోజుల్లో నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. ప్రస్తుతం ఉన్నచోటే కొనసాగడం మంచిది. పనిమీద దృష్టి పెడితే కొంతకాలం తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజుల్లో ఫలితం రాకపోయినా ప్రయత్నం ఆపకూడదు. మీరు పంపిన అప్లికేషన్, మీరు చేసిన ఇంటర్వ్యూ తరువాత ఫలితం ఆలస్యంగా రావచ్చు, కానీ పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు. సొంతంగా వ్యాపారం చేసే కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి. పని ఉంటుంది, కాని లాభం తక్కువగా ఉంటుంది. కొంతమంది కస్టమర్లు మాట మార్చే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తి సహాయం చెయ్యకపోవచ్చు. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు కొంతకాలం ఆగడం మంచిది. ప్లాన్ చేయడం మంచిది, కాని వెంటనే పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. పాత వ్యాపారంలో ఉన్నవారు క్రమంగా పనిచేస్తే నష్టం జరగదు. ఈ రోజుల్లో ముఖ్యంగా ఖర్చులు తగ్గించడం మీద దృష్టి పెట్టాలి. ఎవరి మాట నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకండి. కొంతమందికి పాత పరిచయం ద్వారా కొత్త అవకాశం రావచ్చు. చిన్నగా మొదలైన పని తరువాత పెద్దదిగా మారే సూచనలున్నాయి. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకి ఈ 4 రోజులు కాస్త ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. చదివినది గుర్తు ఉండకపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం జరుగుతుంది. మనసు ఒకచోట నిలవదు. ఫోన్, మాట్లాడ్డం, ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల చదువు మీద ప్రభావం పడుతుంది. ఈ సమయంలో టైం టేబుల్ పెట్టుకుని చదవడం మంచిది. రాత్రి ఎక్కువగా మేలుకోవడం కంటే ఉదయం చదవడం మంచిది. గురువు మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పరీక్షలు రాయబోయేవారికి మొదట భయం ఉంటుంది, కాని చివరికి ఫలితం చెడు కాదు. మీరు చేసిన కష్టం వృధా కాదు. ఆలస్యంగా అయినా మంచి మార్కులు వస్తాయి. విద్య కోసం బయటకు వెళ్లాలనుకునేవారికి కొంత ఆలస్యం కనిపిస్తుంది. పేపర్ వర్క్, డబ్బు, అనుమతులు వంటి విషయాల్లో అడ్డంకులు రావచ్చు, కాని పూర్తిగా ఆగిపోదు. క్రమంగా ముందుకు సాగుతుంది. ప్రేమలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగంగా కష్టంగా అనిపించవచ్చు. చిన్న విషయానికే పెద్ద అపార్థం వస్తుంది. మీరు చెప్పిన మాటను వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అనుమానం పెరగడం వల్ల గొడవలు రావచ్చు. ఈ సమయంలో ఎవరి మాట వినకుండా మీ ఇద్దరూ మాట్లాడుకోవడం మంచిది.
మూడో వ్యక్తి మధ్యలో వస్తే సమస్య పెరుగుతుంది. మీరు నిజాయితీగా మాట్లాడితే సంబంధం నిలుస్తుంది. పెళ్లి విషయాల్లో ఆలస్యం జరుగుతున్నవారు నిరాశపడకండి. ఈ కాలం పరీక్షల కాలం. సరైన వ్యక్తి రావడానికి కొంత సమయం పడుతుంది. తొందరగా నిర్ణయం తీసుకుంటే తరువాత బాధపడే అవకాశం ఉంది. వివాహితులకి చిన్న గొడవలు, మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, బాధ్యతలు, కుటుంబ విషయాల్లో తగాదాలు వస్తాయి. ఈ సమయంలో ఒకరు తగ్గితే సమస్య త్వరగా సర్దుకుంటుంది. వ్యక్తిగత జీవితంలో మీరు ఒంటరిగా అనిపించే పరిస్థితి వచ్చినా ఇది తాత్కాలికం మాత్రమే. ఈ కాలం తర్వాత మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. మీకు నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల సమయంలో కర్కాటక రాశివారికి దాంపత్య జీవితంలో కొంత ఉద్వేగభరిత పరిస్థితులు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య మాట తేడాలు చిన్న విషయాల్నుంచే మొదలవుతాయి. ఒకరు చెప్పిన మాటను ఇంకొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనవసరంగా గొడవలు పెరుగుతాయి. ముఖ్యంగా గతంలో జరిగిన విషయాలు మళ్లీ గుర్తుకురావడం వల్ల మనసులో ఉన్న బాధ బయటకు వస్తుంది. ఇంటి బాధ్యతలు, డబ్బు వ్యవహారాలు, బంధువుల జోక్యం ఇవన్నీ కలిపి ఒత్తిడిని పెంచే అవకాశముంది. ఈ సమయంలో ఎవరు గెలిచారు అనే భావనతో కాకుండా కుటుంబం నిలబడాలి అనే ఆలోచనతో మాట్లాడాలి. కొంతమందికి దూరంగా ఉన్న జీవిత భాగస్వామితో మాట్లాడే అవకాశం వస్తుంది. చాలా రోజులుగా మాట్లాడని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుని సర్దుకోవచ్చు. విడిపోవాలనే ఆలోచన వచ్చినవారు కూడా మళ్లీ ఆలోచించే పరిస్థితి వస్తుంది. పెళ్లికానివారికి ఆలస్యం అనిపించినా సరైన వ్యక్తి కోసం సమయం పడుతోంది. తొందరపడి తీసుకున్న నిర్ణయం తరువాత బాధ కలిగించవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో శాంతంగా ఉండటం మంచిది. ఈ కాలంలో కర్కాటక రాశివారికి శరీరశక్తి కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు. ఎక్కువగా అలసట, నిద్ర సరిగా లేకపోవడం, తలనొప్పి, కళ్లకు ఒత్తిడి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇది పెద్ద వ్యాధి సంకేతం కాదు కాని శరీరం విశ్రాంతి కావాలని చెప్పే సూచన. భోజనం సమయానికి చెయ్యకపోవడం, ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. కడుపు సంబంధిత ఇబ్బందులు, గ్యాస్, బరువు అనిపించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఉదయం లేచి సూర్యుడిని చూడటం, తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. నీళ్లు ఎక్కువగా తాగాలి. రాత్రి ఆలస్యంగా మేలుకోవడం తగ్గించాలి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బలంగా ఉంటుంది. కాబట్టి కోపం, ఆందోళన తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది. ఈ 4 రోజుల్లో మీలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. బయట పరిస్థితులు కష్టంగా ఉన్నా లోపల దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. ముందెప్పుడూ చెయ్యని విధంగా జపం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి అనే భావన వస్తుంది. కొంతమందికి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇది చెడు కాదు. ఇది మనసు ప్రశాంతం కావాలని కోరుకునే సమయం. మీతో మీరు మాట్లాడుకునే సమయం ఇది. పాత తప్పులు గుర్తుకు వచ్చి బాధపడే అవకాశం ఉంది. కాని అదే సమయంలో మంచి మార్గంలో నడవాలి అనే ఆలోచన వస్తుంది. ఇదే ఆధ్యాత్మిక మార్పు ప్రారంభం. ఈ కాలంలో ఆలయం వెళ్లడం, మంత్రం జపించడం, భక్తిపాటలు వినడం మనసుకు చాలా శాంతి ఇస్తుంది. మీరు ఎంత దేవుణ్ణి గుర్తుచేసుకుంటే అంత ధైర్యం వస్తుంది. ఈ మార్పు తరువాత మీ నిర్ణయాలు కూడా సరిగా తీసుకునే స్థితి వస్తుంది. ఈ 4 రోజుల సమయంలో మీరు ఊహించని చోటనుంచి సహాయం వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పని ఒకరి సహాయం వల్ల సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీకు అవసరమైన సమయంలో సరైన వ్యక్తి ముందుకు వస్తాడు. మీరు అడగకపోయినా సహాయం చేసేవారు ఉంటారు. ఇది మీ పూర్వపుణ్యం ఫలితం. కొంతమందికి పాత స్నేహితుడు మళ్లీ కలుసుకునే అవకాశం ఉంది. ఆ పరిచయం మీ జీవితంలో కొత్త మార్గం చూపుతుంది. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, కుటుంబం ఏ విషయంలో అయినా ఒక చిన్న సహాయం పెద్ద మార్పు తీసుకురాగలదు. మీరు ఇంతకాలం ఒంటరిగా అన్న భావన తగ్గుతుంది. మీకు తోడు ఉన్నవారు ఉన్నారు అనే నమ్మకం వస్తుంది. ఈ సమయంలో ఎవరు మంచి మనస్సుతో దగ్గరకు వస్తే వారిని అనుమానించకుండా ఆలోచించి స్వీకరించడం మంచిది. ఇప్పటివరకు మీకు ఎదురైన సమస్యలు ఒకేసారి ముగియవు, కానీ ఒక్కొక్కటిగా తగ్గడం మొదలవుతుంది. ముందుగా మనసులో ఉన్న భయం తగ్గుతుంది. తరువాత బయట ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీరు వదిలేసిన ఆశ మళ్లీ వస్తుంది. మీరు ఎదుర్కొన్న అవమానానికి బదులుగా గౌరవం వచ్చే సమయం దగ్గరలో ఉంది. కొంతమందికి ఇంటి విషయాల్లో మంచి వార్త వస్తుంది. కొంతమందికి డబ్బు సమస్య తగ్గుతుంది. ఇంకొంతమందికి సంబంధాలు సర్దుకుంటాయి. ఈ కాలం పూర్తిగా సుఖకాలం కాదు కాని కష్టకాలం ముగిసే ముందు వచ్చే మార్పుకాలం. మీరు ఓపికగా ఉంటే తరువాత వచ్చే సమయం బలంగా ఉంటుంది. మీరు పడిన కష్టం వృధా కాదు. ఈ రోజులు మీకు సహనం నేర్పుతున్నాయి. సహనం ఉన్నవారికి వచ్చే కాలం బంగారు కాలం అవుతుంది. ఈ 4 రోజుల సమయంలో కర్కాటక రాశివారికి ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది.
ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించి ఉండవచ్చు. మీరు చెప్పుకున్న బాధను అర్థం చేసుకునేవారు లేరని అనిపించి ఉండవచ్చు. కాని ఈ కాలంలో పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. మీకు అవసరమైన సమయంలో ఒక వ్యక్తి మీకు తోడుగా నిలిచే సూచనలు ఉన్నాయి. అది కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి కావచ్చు. మీరు మాట్లాడకపోయినా మీ పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి దగ్గరకు వస్తాడు. కొంతమందికి ఇంటి విషయంలో సహాయం లభిస్తుంది. కొంతమందికి ఉద్యోగ విషయంలో సపోర్ట్ వస్తుంది. ఇంకొంతమందికి ఆర్థికంగా తోడు నిలిచే వ్యక్తి వస్తాడు. ఈ సహాయం చిన్నదిగా కనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ సమయంలో మీరు ఎవరిమీద పూర్తిగా కోపం పెట్టుకోవద్దు. గతంలో మీకు సహాయం చేయని వారు కూడా ఇప్పుడు మారే అవకాశం ఉంది. మీరు మనసు తెరిచి మాట్లాడితే సంబంధాలు మళ్లీ బలపడతాయి. ఈ కాలం మీకొక విషయం నేర్పుతుంది. మనిషి ఒంటరిగా ఉండడు, సమయం వచ్చినప్పుడు తోడు తప్పకుండా వస్తుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు మీకు పరీక్షల కాలం. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితం రావడానికి ముందు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఒక్కసారిగా పెద్ద మార్పు రాకపోయినా చిన్న చిన్న మంచి సంఘటనలు జరగడం మొదలవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీరు ఆశ వదిలేసిన విషయం మళ్లీ మీ ముందుకు వస్తుంది. కొంతమందికి డబ్బు రావడం మొదలవుతుంది. కొంతమందికి మంచి వార్త వినిపిస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది. మీరు నమ్మిన మార్గం సరైనదే అని అనిపించే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఓపిక కోల్పోవద్దు. బంగారు కాలం ఒక్కరోజులో రాదు, అది నెమ్మదిగా వస్తుంది. కాని వచ్చిన తరువాత నిలకడగా ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ కాలం తర్వాత కర్కాటక రాశివారికి జీవితంలో స్థిరత్వం రావడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఉన్న భయం, అనిశ్చితి, ఒత్తిడి తగ్గిపోతాయి. మీకు ఏ దారి సరైనది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు క్రమంగా తగ్గుతాయి. మీరు మాట్లాడలేని పరిస్థితి ఉన్న చోట ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం వస్తుంది. సంబంధాలు మళ్లీ బలపడతాయి. ఆర్థికంగా కూడా నెమ్మదిగా మెరుగుదల కనిపిస్తుంది. ఒక్కసారిగా పెద్ద డబ్బు రాకపోయినా నిలకడగా రావడం మొదలవుతుంది. ఖర్చులు తగ్గి ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి స్థిరత్వం వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులకు దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా సుఖకాలం కాకపోయినా బాధల మధ్యలో ఆశ చూపించే కాలం. మీరు భయపడకుండా ముందుకు వెళితే భవిష్యత్తు మంచి దిశలో ఉంటుంది. ఈ 4 రోజుల సమయంలో చిన్న పరిహారాలు చేయడం వల్ల మనసుకు ధైర్యం వస్తుంది. పరిస్థితులు కూడా క్రమంగా మారుతాయి. ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేయడం మంచిది. చేతిలో నీళ్లు తీసుకుని సూర్యుని వైపు చూసి 3 సార్లు అర్పించాలి. మంగళవారం లేదా శుక్రవారం రోజున అమ్మవారి ఆలయం వెళ్లడం మంచిది. ఎరుపు పువ్వులు సమర్పించి దీపం వెలిగించాలి. ఇది మనసులో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. వారి మాట వినడం వల్ల అనుకోని అడ్డంకులు తొలగుతాయి. ఎవరైనా మీ దగ్గర సహాయం అడిగితే సాధ్యమైనంతవరకు చెయ్యాలి. దానం చేయడం వల్ల కష్టకాలం త్వరగా తగ్గుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా కోపం తగ్గించుకోవాలి. తక్కువగా మాట్లాడి ఎక్కువగా ఆలోచించడం మంచిది. మాట వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని దేవుణ్ణి గుర్తుచేసుకుంటే మనసుకు శాంతి వస్తుంది. ఈ కాలంలో అమ్మవారి అనుగ్రహం చాలా అవసరం. ముఖ్యంగా దుర్గాదేవిని ప్రార్థించడం వల్ల భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, అడ్డంకులు తొలగుతాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రం జపించాలి. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రం కనీసం 11 సార్లు జపించాలి. సాధ్యమైతే 21 సార్లు జపించండి. జపించే సమయంలో మనసులో ఉన్న బాధ, భయం, సమస్య అన్నీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టినట్లు భావించాలి. ఈ విధంగా భక్తితో జపం చేస్తే మనసుకు శాంతి వస్తుంది. ఆ శాంతి వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో ఉంటాయి. మీ జీవితంలో జరిగిన కష్టాలు వృధా కావు. ఈ కాలం మీను బలంగా తయారు చేయడానికి వచ్చిన కాలం. సహనం వదలకుండా, భయం పడకుండా దేవుడిపై నమ్మకం పెట్టుకుంటే ముందున్న కాలం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంతవరకు కర్కాటక రాశివారికి 2026 మార్చ్ 15, 16, 17, 18 తేదీల రాశిఫలాలను వివరంగా తెలుసుకున్నాం.
ఈ ఫలితాలు మీకు ఉపయోగపడతాయని, మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీ రాశివాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి నిజమైన జ్యోతిష్య సమాచారం ప్రతిరోజూ తెలుసుకోవాలంటే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి పెద్ద సహాయమవుతుంది. కమెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలి. ధన్యవాదాలు.